మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన అధికారం కలిగిన నామములో నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను ప్రియులారా. అదే విధముగా మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి, దేవుని మహాకృప కాపుదలను బట్టి పరలోకముందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లిస్తున్నాను. మంచిది. మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి అంశంలోని, ఈనాటి భాగంలోనికి మనం ప్రవేశిద్దాం ప్రార్థన సహకారంతో. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, తేజమేడ, గొప్ప దేవుడవి మాకు తండ్రిగా మమ్మల్ని ఇటు విధముగా నడిపించిన భాగ్యం చాలా గొప్పది నాయన. కొన్ని మాటలు మేము మరలా ఈ ఎపిసోడ్లో వినటానికి, ఈ భాగములో మేము కొన్ని విషయాలు నేర్చుకోవటానికి అవకాశం ఇవ్వండి. వింటున్న పిల్లలందరినీ నేను రేపండి, పురుగొల్పండి, సరిచేయండి, సమస్త కార్యాలు జరిగించి మేలుతో తృప్తిపరచమని క్రీస్తునామములో అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం 34వ కీర్తన నేపథ్యాన్ని మనం మొదటి భాగాన్ని ఆలోచన చేసాం. తర్వాత మొదటి నుంచి మనము 8వ వచనం వరకు ధ్యానం చేసాం. మొదటి వచనం నుంచి మొదటి 3 వచనాలు దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, మన స్తుతించమని చెప్పాడు. 4వ వచనం నుంచి 22వ వచనం వరకు దేవుని ఎందుకు స్తుతించాలి అని 3 దేవుని వ్యక్తిత్వంలో 3 గుణాలు చెబుతున్నాడు. అందులో మొదటి గుణాన్ని మనము ఆలోచన చేసాం. దేవుడు మన ప్రార్థన వింటాడు. కరెక్టే. ఆయన వినాలంటే మరి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే, ఒకటి, మనం ఆయన తట్టు చూసి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, నీ స్థితిని ఒప్పుకున్నప్పుడు తల ఎత్తుకునేలా చేస్తాడు. రెండవది, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను రక్షిస్తాడు అన్న సంగతులు కొన్ని అనేకమైన ఉదాహరణల చేత, అనేకమైన జరిగిన సంఘటనల చేత మనం విన్నాం. ఈరోజు మరొక భాగముగా మనం వింటున్న మాట, దేవుడు మన ప్రతి అవసరత ఎప్పుడు తీరుస్తాడు. అది మన ఈరోజు అంశం. ఇది కీర్తన 34వ కీర్తన. ఇది 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకసారి చదువుతున్నాను. యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు ఉంచండి. ఆయనందు భయభక్తులు ఉంచే వరకు ఏమీ కొదువులేదు. సింహ పిల్లలు లేమిగలవే ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏమీలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినండి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకోరువాడు ఎవడున్నాడా? మేలు నొందుచు అనేక దిన బ్రతకోరువాడు ఎవడున్నాడా? చెడ్డ మాటలు పలకొని నీ నాలుకను, కపటమైన మాటలు పలకొని నీ పెదవులను కాచుకుము. కీడు చేయటమా అని మేలు చేయము, సమాధానం వెదికి దాని వెంటాడము. అది ఇక్కడ దావీదు గారు ఈ 6 వచనాల్లో 2వ లక్షణం చెబుతున్నాడు. ఏంటనే 2వ లక్షణం అంటే, దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో మన ప్రతి అవసరత తీరుస్తాడంట. ప్రతి అవసరత, కోరికలు తీర్చడు. మనకి 1,00,000 కోరికలు ఉంటాయి, పనికి మాలిన కోరికలు ఉంటాయి. దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు. అది నీకు అవసరమేనా? కొన్ని అవసరాలు అది నీకు మేలు చేసేయా, కీడు చేసేవా అని ఎరిగి మరీ తెలుసుకుని చేస్తాడు దేవుడు. నువ్వు అడిగిన వెంటనే చేయటానికి, నీ అవసరం తీర్చడానికి అది నీకు ఎంతవరకు ప్రయోజనము, నీకు ఎంతవరకు హాని, ఆ 2 విధాలుగా దేవుడు ఆలోచించిన అవసరం తీరుస్తాడు. ఎంత గొప్ప తండ్రో చూడండి మీరు ఒకసారి. ఎంత ప్రేమ కలిగిన తండ్రో మీరు ఆలోచన చేయండి. దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు. మనం ఒక్కటి అడిగితే ఆయన 10 ఇచ్చేవాడైనా, అంత గొప్ప దేవుడైనా. మనం అడిగినది ఆయన ఇచ్చేదే, మనం అడిగిన దానికంటే గొప్పది ఇస్తాడు ఆయన. ఏంటంటే మనం కొంచెం అడగొచ్చు, మన రేంజ్ను, మన స్టేటస్ను బట్టి. కానీ దేవుడు ఇచ్చేది ఆయన స్టేటస్ని బట్టి మనకి ఇస్తాడు. ఎందుకంటే మన స్టేటస్ ఏంటో, ఆయన స్టేటస్ ఏంటో ఆయనకు తెలుసు కనుక. కాబట్టి ఆయనకి తగినది మనకు తగినది కూడా దేవుడు ఇస్తాడు. ఇక్కడ దావీదు గారు ఆయనలో ఉన్న 2వ లక్షణం ఏం చెప్తున్నాడంటే, దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు అని చెప్పాడు. రైట్, వెరీ గుడ్. అయితే
మన ఇంట్లో అవనివ్వండి, మన కుటుంబంలో అవనండి, మన వ్యక్తిగత జీవితంలో అవనివ్వండి, మన యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, మనం ఉన్న స్థాయిలో స్థానంలో కానివ్వండి, అన్నీ తీరుస్తాడు, ప్రతి అవసరత తీరుస్తాడు. అయితే ఎప్పుడు తీరుస్తాడు అని మరలా దానికి చెబుతున్నాడు దావీదు గారు. బాగా అర్థం అవ్వాలి, చాలా బాగా అర్థమై అవ్వాలి. అంటే ఎంత చక్కగా దీన్ని వివరించుకున్నప్పుడు కీర్తనలో ఇంత మాధుర్యం ఉంటుందా, ఎంత బాగుంటుందని మనకు అర్థమవుతుంది. అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. ఇందులోనే ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క గంట వర్తమానం చెప్పొచ్చు. మరలా 22 వచనాన్ని 22 గంటలు వర్తమానం చెప్పొచ్చు. అర్థమైంది కదా? సో సమయాన్ని బట్టి కొంచెం మీకు ఓవర్వ్యూగా ఇస్తున్నాను, కాబట్టి దాంట్లో మీరు అర్థం చేసుకుంటారని, ఇంకా మీరు ఆలోచించి మంచి ఆలోచన ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట ఆశిస్తున్నాను ప్రియులారా. రైట్, ఏంటి ఇక్కడ చెప్తున్నా, నిజమే, దేవుడు మన అవసరాలు తీర్చడానికి నిజంగా ఆయన చాలా ఇష్టపడతాడు. అలా మన పక్షముగా ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట మన పక్షముగా ఉండి. అంటే దేవుడు తన ఎంతో ఐశ్వర్యవంతుడు, మన ప్రతి కొదువులు ప్రతి అవసరాలన్నీ తీర్చుకొని ముందుకు వెళుతూ ఉంటాడు. మా జీవితాలు అయితే చాలా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో అవసరాలు తీర్చుకుని నడిపిస్తున్నాడు ఆయన. బాగా వినండి. అయితే ఎప్పుడు తీరుస్తాడు ఆయన అవసరాలు? ఎప్పుడు తీరుస్తాడు? ఆయనను ఆశ్రయిస్తే అన్నాడండి. ఏం చేస్తాడంట? ఆయన ఆశ్రయించే వాడికి ఏ మేలు కొదువై ఉండదంట. అదే చెప్పాడు 10వ వచనంలో 34వ కీర్తన. ఆయన ఆశ్రయిస్తే, ఆశ్రయించడం అంటే ఏమిటి? మరొక్క చాయిస్ తీసుకోకుండా నీవే మాకు దిక్కు, మరొక చాయిస్ లేదు. కొంతమంది అంటూ ఉంటారు, పిల్లలు పుట్టకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, వ్యాపారాలు రాణించలేకపోయినా, లేదా ఆరోగ్యం బాగోకపోయినా, వాళ్ళు అన్ని చోట్ల మొత్తం దేశంలో ఎన్నున్నాయో అన్ని చోట్ల తిరిగేస్తారు. తిరిగేసిన తర్వాత వాళ్ళు మరలా లాస్ట్లో ఇంకో మాట అంటారు, యేసు ప్రభువును కూడా కొంచెం నమ్ముకో. ఏమో ఈయన కూడా ఒకసారి మనం ఒక రాయి వేస్తే, ఒక రాయ ఆయన మీద ఏం పని అవ్వచ్చేమో. చూసారంటే అనేకమైన చాయిస్లు అన్నమాట. అన్ని చాయిస్లో దేవుని కూడా చాయిస్కి ఎంచుకుంటున్నాం. లేదు, అలా ఉండకూడదు. ఆయన ఆశ్రయించడం అంటే నీవు తప్ప మాకు దిక్కెవరో లేరు. ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు. దేవుని ఆశ్రయించడం అది అర్థం పిల్లారా. మీ అందరికీ తెలుసు, యెహోషాపాతు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం చదవండి. సందర్భం 12వ వచనం చూద్దాం ఒకసారి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. మీరు ఆ 1వ వచనం చదివితే ఒక పక్కన మోయాబీలు, ఒక పక్కన అమ్మోనీలు, అర్థమైందండి. యెహోషా ఒక పక్కనేమో మోయానీలు, వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల మొత్తం 4 దిక్కులు సరే ఆయన ఆక్రమించేశారండి. మొత్తం చుట్టుముట్టేశారండి యెహోషాపాతుని, ఆ యొక్క సైన్యం అంతటిని కూడా. అటువంటి సమయంలో ఎవరైనా సరే ఒకటి పారిపోతాడు, ఎవరైనా సరే పారిపోతారు, లేదా రెండవది సరెండర్ అయిపోతారు, లేదా కాళ్ళు ముక్త బాంచాన్ నన్ను బానిసగా మారిపోతాడు. ఒకటి పారిపోవాలి, 2 కాళ్ళు మొక్కాలి, లేదా 3 మరొకటి చేయొచ్చు, యుద్ధం చేయొచ్చు, బతికితే బతికి చచ్చే సత్యమని, లేదా 4 ఇంకో పని చేయొచ్చు. అతను ఏమని, వాళ్ళ చేతిలో చచ్చేతను కంటే నాకు నేనే చచ్చిపోదామని అతను చచ్చిపోవచ్చు. అర్థమైందా? 4 విషయాల్లో అతను నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అతను దాని అంతటికి అతీతంగా తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? మొత్తం అందరూ కూడా 2 అబ్బాయిలను చెప్పి ఆ జనాంగం అంతటినీ పిలిచి, ఆ యోధా జనాంగం మొత్తం జనాంగం అంతని పిలిచి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడండి. నిజంగా ఆ సమయంలో ప్రార్థన చేయాలన్న ఆలోచన ఎంత గొప్పగా తట్టిందో చూడండి ప్రియమైన దేవుని సంగమా. ఆయనకి మీరు బాగా ఆలోచించేయండి. ఎవరైనా చేస్తామా? పారిపోవచ్చు, సరెండర్ అయిపోవచ్చు, చచ్చిపోవచ్చు, లేదా యుద్ధం చేయొచ్చు. కానీ ఇవేమి కాక ఒప్పుకున్నాడు. ఆశ్రయించడం అంటే అదే అర్థం. నీవు తప్ప మాకు ఇంక ఎవరో ఒకటి దిక్కు, మల్టిపుల్ చాయిస్ లేకుండా ఒప్పేసుకున్నాడండి. ఈ లోకములు ఎవరికే సరెండర్ కాలేదండి. అతను దేవుడికి సరెండర్ అయ్యాడండి. చూసారండి ఎంత గొప్ప ఆలోచన. మీ అందరికీ తెలుసు, భయంకరంగా హిజ్కియా గారు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. హిజ్కియా గారు రాజుగా. అప్పుడు ప్రవక్త ఎవరంటే యెషయా గారు. అష్షూరీయులు 185,000 మంది చుట్టేశారు మొత్తం.
అసలు లోపలికి నీళ్లు రాకుండా ఆపేశారు. లోపల నుంచి యెరూషలేము అంటే కొండ మీద ఉంటుంది. యెరూషలేము ఎప్పుడు కూడా కొండ మీద ఉంటుంది. చుట్టుపక్కల అన్ని కూడా ప్రాంతాలు ఉంటాయి. అసలు ఆ కొండ మీదకి ఏది వెళ్ళకుండా, వాటర్ కూడా వెళ్ళకుండా, ఏమీ లేకుండా, అక్కడ ప్రజలు బయటకు రాకుండా, బయట నుంచి లోపలికి వెళ్ళకుండా ఆపేశాడు. 185,000 మంది. అప్పుడు హిజ్కియా బట్టలు చింపుకుంటే యెషయా గారు వచ్చి, నువ్వు భయపడకు, ప్రార్థన చేద్దామని చెప్పి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశారండి వాళ్ళు. మీరు అసలు నిజంగా ఆ ప్రార్థన అంటే ఆయన దేవుని ఆశ్రయించడం అంటే అదే అర్థం. పిల్లలు పుట్టరని చెప్పేశారు కదా నీకు, దేవుని ఆశ్రయించి చూడు, ఎంత గొప్ప జవాబు నీకు ఇస్తాడు. ఉద్యోగం రాదని చెప్పారు కదా, ఒక్కసారి ఆయన దగ్గరికి రా. ఎలా రావాలంటే ఆయన ఆశ్రయించడం అంటే మార్పు చెంది, మారు మనస్సు పొంది ఆయన చెంతకు రా, ఆత్మీయతలు ఎదుగు, వాక్యము నేర్చుకో. అప్పుడు కదా నీ అవసరత తీరుస్తాడు దేవుడు, నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన ఆశ్రయిస్తే ఆ క్షణం దేవదూత వచ్చి ఒక్క 8 hours డ్యూటీ చేసిందండి. 8 hours డ్యూటీ చేశాడండి దేవదూత. 185,000 మంది ఒకరికి ఒకరు పడుచుకు చచ్చిపోయారండి తెల్లవారుజాముకి. ప్రార్థన విన్నాడు, తల ఎత్తుకునేలాగా చేశాడు, భయభక్తులను రక్షించాడు, వారి అవసరతలన్నీ తీర్చుకొచ్చాడు. అవసరతలు తీర్చాడు. ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో అవసరాలు తీరుస్తాడు. కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద ఎలాగైతే సురక్షితంగా కాపాడుతుందో అలా రక్షిస్తాడండి, రక్షిస్తాడు. ప్రియులారా, ఈరోజు మనం అనేకమైన చాయిస్లు తీసుకుని దేవుని దగ్గరికి వస్తే ఎలాగా పిల్లల్ని ప్రార్థన చేయమని తీసుకొస్తారు మా దగ్గరికి. జ్వరం వచ్చిందని తీసుకురామని చెప్తారు. జ్వరం వచ్చింది తీసుకురామని వాడి మీద చేసి ప్రార్థన చేద్దామని చూస్తాడు. మెండెండా తాయిత్తులే, చేతులకి తాయిత్తులు. కీడు దాచుకుని మేలు చేయమంటే ఎలా చేస్తాడు ఆయన? ఇంటికి వెళ్తాం, ప్రార్థన చేయమని అంటారు. ప్రార్థన చేయమని ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ కనబడుతూ ఉంటాయి నిమ్మకాయలు, ఎర్రగొడ్లు, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. నువ్వు ఆశ్రయిస్తున్నావంటే ఇంకా వేరే చాయిస్ తీసుకోకూడదు, ఆయన మీదే ఆధారపడాలి. ప్రియమైన దేవుని పిల్లారా, నీ ఒంటి మీద, నీ ఇంటిలో ఉన్న అవన్నీ తీసే అప్పుడు నిన్ను కాపాడతాడు ఆయన, సురక్షితంగా కాపాడతాడు, నీ అవసరాలు తీరుస్తాడు. బస్సుల్లో మనం చూస్తాం, సిటీ బస్సుల్లో, ఆర్టీసీ బస్సులో చూస్తాం, 7-8 ఫోటోలు ఉంటాయి. మొత్తం 7-8 దేవుడి ఫోటోలు ఉంటాయి. అందులో యేసుక్రీస్తు ప్రభువు ఫోటో కూడా ఉంటుంది అందులో. అంటే వాళ్ళ కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే వీళ్ళు, వాళ్ళ కాకపోతే ఎవరో ఒకరు కాపాడతారులే అన్న చాయిస్ మీద బ్రతుకుతున్నాం. అలా కుదరదు కదా. ఏదో ఒక్క పడవ మీద ప్రయాణం చేద్దాం, ముంచిన ఆయనే, బ్రతికించిన ఆయనే. ఆయన మీద ఆధారపడి మనం ఆశ్రయించినప్పుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. తీర్చి నిన్ను దుష్టుడు ముట్టకుండా కాపాడుతూ ఉంటాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదము, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. అంటే దేవుని చెంతకి చేరి, దేవుని ఆశ్రయించి, దేవుణ్ణి మనం ఎరిగితే ఆయన మనల్ని భద్రం చేసుకుంటాడు. మనం భద్రం చేసుకోవని దేవుని చెంత ఉండాలని ఆయన ఆశ్రయించినప్పుడు దుష్టుడు మనల్ని ఎన్నటికీ ముట్టడానికి సరిపోడు. బాగా అర్థమవుతుందా ప్రియులారా? ఎంత గొప్పగా రాయించాడు దేవుని మాటలు. ఆయన ఆశ్రయించు, తప్పకుండా ఆయన నిజంగానండి సురక్షితంగా కాపాడతాడండి ఆశ్రయిస్తాడు. నన్ను ఎన్నో ప్రమాదాలు. బల్లిపాడులో పరిచర్య చేయట, వాక్యం చెప్పడానికి వెళుతున్న బల్లిపాడు, అక్కడ అత్తెల దగ్గర బల్లిపాడు. ఆ రోజు నిడదవోలు కొట్టసత్తమ్మ గుడి అని అక్కడ కార్ యాక్సిడెంట్ అయింది. నా బండి మీద వెళుతున్న ఫ్యామిలీ కారు గుద్దిందండి. కారు మీద ఎగిరిపోయి ఉన్న ఫ్యామిలీ మొత్తం. నా భార్య దుర్లుకుంటే వెళ్ళిపోయింది. టెలిఫోన్ స్తంభానికి తగలాలి, తల పగిలిపోవాలి. ఆ రాయి ఉంది, పెద్ద రాయి, అక్కడికి వెళ్ళి ఆగిందండి. అలా నా కాలు ఇంతలా వాసిపోయిందండి. అక్కడ సంఘ పిల్లలు ఇది కువైట్ని తెచ్చిన గొడ్లవరకు ఏదో ఉంటుంది కదా, అది రాసి మర్దన చేశారు. అలాగే వెళ్ళిపోయినా బలిపాడు నిడదవోలు నుంచి. పిల్లలు దింపేసి వెళ్ళిపోయినా. ప్రభా నువ్వే కాపాడుకొని చెప్పాను. ఎన్నో ప్రమాదాలు. నేను ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నప్పుడు, ఎలక్ట్రికల్ నేను జాబ్ చేస్తున్నప్పుడు ప్యానల్ బోర్డులో పెద్ద ఫైర్ అయిపోయింది, బ్లోట్ అయింది. ఇదిగో ఈ చెయ్యంతా కాలిపోయింది, చెయ్యంతా కూడా భయంకరంగా కాలిపోయింది అంతా కూడా. అది చచ్చిపోవాలి నేను. ఈ ముఖమంతా కాలిపోయిన ముఖమే,
ఈ తలంతా కాలిపోయిన తలే. దేవుడు ఒక్క నరం, ఒక్క ఎముక కూడా దెబ్బ తినకుండా కాపాడుకుంటూ వచ్చాడు. అబ్బో చాలా అండి ఈ పరిచర్యలో ప్రమాదాలు, ఎన్నో ప్రమాదాలు. రక్తపు చొక్క బయట పడకుండా కాపాడుకుంటూ వస్తున్నాడండి. కాపాడతాడు ఆయన తప్పకుండా. ఇప్పుడు తెలుసా, ఆయన ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడి వెళుతున్నాం, ఆయనే నడిపిస్తున్నాడు, ఆయన పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ప్రియులారా. కాబట్టి మన జీవితంలో, మన బ్రతుకులలో మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, దేవుని ఆశ్రయిద్దాం. వాళ్ళని నమ్మకండి, వారి మీద చెయ్యి, ఈయన మీద చెయ్యి, వాళ్ళలో నమ్మకం, వీళ్ళలో నమ్మకం, ఇవన్నీ కాదు. యేసుక్రీస్తు నిజంగా సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించగలిగితే, నీవే మాకు ఆశ్రయము, నీవు తప్ప మాకు ఏ యొక్క దిక్కు లేదు. నిజంగా హిజ్కియా కాలంలో జరిగిన సంఘటన 46వ కీర్తన, అదే సందర్భం. దేవుడే మాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, అభయం ఎప్పుడు ఆనందమౌన, దేవుడే మాకాశ్రయం. అప్పుడే పాడారా పాట, తప్పకుండా విడుదలిచ్చాడు దేవుడు. అదే నేను ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాను మీతోను. అంటే శ్రమలలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఆయన పాట పాడినప్పుడు, ప్రార్థన పాటగా మారి చేసినప్పుడు తప్పకుండా జవాబిస్తాడు. యెహోషాపాతు కూడా అదే సందర్భం. ఏంటి, ఇన్ని రుజువులు మీకు చూపిస్తున్నప్పుడు ఎందుకు దేవుని ఆశ్రయించకూడదు? ఒక్కసారి ఆలోచించేయండి. దేవుని ఆశ్రయించుదాం, తప్పకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడండి, సురక్షితంగా కాపాడతాడు. దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? నెంబర్ వన్ ఏంటంటే, ఆయనను ఆశ్రయిస్తే. రక్తస్రావం కలిగే స్త్రీ, ఇక ఆయన తప్ప నాకు స్వస్థత ఇచ్చేవాడు ఎవరు కూడా లేరు. ఎంత గొప్ప విశ్వాసం అండి. వస్త్రపు చెంగు ముట్టుకుంటూ చాలా నమ్మిందండి, గొప్ప స్వస్థత వచ్చిందండి. నిజమే. రెండవ షరతు, మొదటి షరతు అది చూస్తే, రెండవది ఏంటంటే, రెండవది ఏం చేయాలి? నీ నాలుక కంట్రోల్లో ఉంచుకోవాలి. ఏం చేయాలంట? అది చెప్తున్నాడు 34వ కీర్తనలో. ఆయన చెప్పేది ఏంటి ఒకసారి చూద్దాం. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులు కాచుకొను. 13వ వచనం, కీడు చేయటం మాని మేలు చేయం, సమాధానం వెతికి వింటాడము. అంటే చెడ్డ మాట. రెండవ కండిషన్ చెప్తున్నాడు. మొదటి కండిషన్ ఆయన ఆశ్రయించాలని, రెండవ కండిషన్ ఏంటంటే నాలుకను కంట్రోల్లో ఉంచుకో, అప్పుడు నీ అవసరం తీరుస్తాడు. మనకు కుదురున్నది ఏంటంటే నాలుకే. కాపరాలు కూల్చేది నాలుక, కుటుంబాలని చీల్చేది నాలుక, అన్నదమ్ముల్ని, స్నేహితుల్ని, అక్క చెల్లెల్ని, భార్యాభర్తలని సర్వనాశనం చేసేస్తుంది నాలుక. కొండెములు చెప్పటం. నాలుక కంట్రోల్లో ఉంటే దేవుడు నీ ప్రతి అవసరత కూడా తీరుస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, ఉంటావా? నాలుక కంట్రోల్లో ఉంచుకో. ఒకవేళ ఒక కష్టం వచ్చిందా, నీకు ఇబ్బంది వచ్చిందా, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని నిందించుకో. మనకి ఏం నేర్పారంటే ఈ లోకంలో, ఏడవలేక దేవుడి మీద ఏడవడం నేర్పించారు మనకి. దేవుడి మీద ఏడవటం, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడే నాకు ఎలా చేశాడు, దేవుడే ఉన్నవాడు ఉంటే నాకు ఎలా జరుగుతుందా అని ఏడవలేక దేవుడి మీద ఏడుస్తూ ఉంటాం మనం. అలా ఏడవకండి ప్రియులారా. యెషయా గ్రంథంలో 29వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. 29:16లో, కుమ్మరవాడి దగ్గరికి వెళ్ళి, నన్ను కొండలాగా ఎంత ఇచ్చాను, కుమ్మరవాడిని అడుగుతుందో? అడగకూడదు. అలా మనం దేవుణ్ణి, నన్ను ఎలాగెందుకు ఉంచావు, ఈ స్థితిలో ఎందుకు ఉంచావు, నాకు కలెక్టర్ ఉద్యోగం ఇవ్వకపోయావా, లేదా నాకు సీఎం అని చేయవా, పిఎం అని చేయకపోయావా, మనం అడగకూడదు. అలాగా ఆయన ఇష్టం. ఆయన పరమ కుమ్మరి, ఆయన చేతులు మనం మట్టి ముద్ద, ఆయన ఇష్టం వచ్చడానికి మలుచుకుంటాడు మనల్ని. అర్థమైంది కదా? మనం ఆయన అడిగితే సరిపోం. ఆయన ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యాకోబు పత్రిక మంచి పోలిక చెబుతాడు అక్కడ. మంచి పోలిక ఏంటి? గుర్రానికేమో కళ్ళెం, వాడికేమో చుక్కాని. నిజమేనండి. ఈ నాలుక కూడా కంట్రోల్గా ఉండాలండి నిజంగాన. నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడుతుంది అంటారు. నరం లేకుండా నాలుక ఉంటుందా? ఓహో, ఇటు పడితే అటు తిరుగుతుంది కదా అని చెప్పడానికే నరం లేదు నాలుక అంటామా? నరం ఉంటుందండి నాలుగుకి. ఏం మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకసారి ఇలా మాట్లాడుకున్నాయంట, పళ్ళుని నాలుకను ఇలా మాట్లాడుకున్నాయంట.
ఆ నాలుక పళ్ళుతుందంట. ఇదిగో మీరు చక్కగా 32 మంది ఉన్నారు, ఈ 32 మంది కూడా చక్కగా మంచి మంచి రుచి కలిగిన ఆహారాన్ని మీరు నమిలి నా నాలుక మంచి రుచిస్తున్నారు, మీకు ఏం కావాలో కోరుకోండి అన్నదంట నాలుక. అప్పుడు నాలుకని అన్నారంట 32 పళ్ళును, నీకు ఏది కావాలో అన్నీ కూడా రుచులన్నీ కూడా మేము ఇస్తున్నాము కదా, కానీ ఒక్క పని చేయి, నీవు జాగ్రత్తగా ఉండు, నువ్వు దేన్ని నాలుగుతో 32 పళ్ళు అంటున్నాయంట, నువ్వు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు మాట్లాడకపోవటం వల్ల ఎదుటివాడు ఏం చేస్తాడంటే మమ్మల్ని రాలగొడతాను అంటున్నాడు. మమ్మల్ని తప్పు చేసిందేమో నువ్వు, రాలగొట్టి ఏమో మావి అన్నాయంట. అర్థమవుతుందా? కాబట్టి నాలుక కంట్రోల్లో ఉంచుకో. దేవుడు చూడలేకపోయాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు అక్రమం చేశాడు, ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఎలాంటి పారాగ్రాఫ్లు మాట్లాడకండి, భారీ డైలాగ్ మాట్లాడకండి. దేవుని ఆశ్రయించండి. 2, నాలుక కంట్రోల్లో ఉంచుకోండి. ఎప్పుడైతే ఉన్నాయో తప్పకుండా దేవుడు నీకు ఏం చేస్తాడండి, గొప్ప అవసరాలను తీరుస్తాడు. కొంచెము నిప్పే అడివంతా తగలబెట్టేస్తుంది. చిన్న మాటే కాపురం కూల్చేయటానికి. ఒక అనుమానపు బీజం ఒక కాపురంలో వేసామంటే చాలు, అది చినికి పెద్ద గాలివని అయిపోతుంది. వద్దండి, ఎదుటివారి కాపురాలు కూల్చాలను, ఎదుటివారి జీవితాలు పాడు చేయలను, ఎదుటివారి కలహాలు పెట్టాలను ఎప్పుడు కూడా అలాగనకండి. అది నాలుక తాడి పట్ట. జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచుకోండి. నాలుక కంట్రోల్లో ఉంటే దేవుని అవసరం తీరుస్తాడు. బాగా అర్థం చేసుకోండి పిల్లారా. అర్థం కదా మాటలు. రెండవ గుణలక్షణం దావీదు గురించి, దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు. ఎందుకు తీరుస్తాడు? ఎప్పుడు తీరుస్తాడు? ఆయన మనం ఆశ్రయిస్తే తీరుస్తాడు. 2, మన నాలుక కంట్రోల్లో ఉండి ఏది మాట్లాడాలో, ఏది మనం ఎలా ప్రవర్తించాలో అది ఎరిగితే అప్పుడు నీ అవసరతలన్నీ తీరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మన ప్రతి అవసరతలో ఎందుకు తీరుస్తాడు? ఆయన లక్షణం అది. ఆయన పిల్లలం మనం, కానీ ఆయన పిల్లలుగా మనల్ని ఆయనలా ఉండమంటున్నాడు. అప్పుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు. జాగ్రత్తగా మాట్లాడు సుమా. ఏది పడితే అది మాట్లాడకు. ఆఫీస్లో ఉన్నావా, సంఘంలో ఉన్నావా, సమాజంలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, భార్యతో ఏం మాట్లాడుతున్నావు, పిల్లలతో ఏం మాట్లాడుతున్నావు, తోడబుట్టిన వారితో ఏం మాట్లాడుతున్నావు, విచక్షణతో మాట్లాడతాం నేర్చుకో. సేవకుడితో ఏం మాట్లాడుతున్నావు, సేవకుడితో ఎలా ప్రవర్తిస్తున్నావు, అంత దూరం నుండి మాట్లాడు. సేవకుడితో దగ్గరికి వచ్చేసి మీద పడిపోయి పట్టేసుకుని అలా కదా మాట్లాడతాం. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రమారమి ఒక 4 అడుగులు దూరంలో నిలబడి మాట్లాడాలి ఒక సేవకుడితో. అది స్త్రీ అవని పురుషుడవని నేర్చుకోండి. సంస్కారం, పద్ధతి ఉండాలి మన దగ్గర. అర్థమైంది ప్రియులారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్లో దావీదు గారు దేవుళ్ళు ఉన్న 2వ లక్షణం ఏం చెప్తున్నాడంటే, దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడంటే నీవు ఆయన ఆశ్రయిస్తే, మరొక ఛాన్స్ తీసుకోకుండా ఉంటే. కాపాడాడు, యెహోషాపాతుని కాపాడాడు, ఇశ్రాయేల్ అందరినీ కాపాడాడు, యూదులందరినీ కాపాడాడు. యెషయా గారు ఇశ్రాయేలులందరినీ కూడా 12 గోత్రాలు. ఇర్మీయా గారు ఉన్నంత వరకు కలిపే ఉన్నారు. ఇర్మీయా గారి తర్వాత విడిపోయారు మొత్తం అందరూ కూడా. 2 గోత్రాలు 12 గోత్రాలు 2 ముక్కలు అయిపోయాయి. యెషయా గారు ఇద్దరికి ప్రవక్త అయిన, హిజ్కియా గారు అందరికి రాజు అయిన. బాగా ఆలోచన చేయండి. హిజ్కియా గారు యోధా రాజు అయితే హిజ్కియా గారు 2 గోత్రాలకు రాజు అయిన. కానీ యెషయా గారు అటు ఇశ్రాయేలుకి అదే యూదులు కూడా రాజుగా ప్రవర్తించాడు ఆయన. అర్థమైంది కదా? నిజంగా అందుకే ఆ యొక్క 46వ కీర్తనల ఆ సారాంశాన్ని మీకు రమరమి రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది, 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయంలో ఉంటుంది, యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో ఉంటుంది. నిజమండి. నిజంగా ఇన్నిసార్లు ఎందుకు రాశాడు ఆయన? ఎందుకు రాశాడంటే మనకి ఏదో ఒక సంగతి చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీరు ఈ లోకములో ఎవరిని ఆశ్రయించకండి. ఇదే దావీదు గారు మాట్లాడతాడు ఏమని, యెహోవాను నమ్ముకున్నట్టు మంచిది, రాజు నమ్ముకున్నట్టు కంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మంచిది. ఈ దావీదు గారు రాశారు అది కూడా, ఆ మాట కూడా అనుభవాలతో చెప్తున్నాడండి, అనుభవించి చెబుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ చేతులు జోడించి చెబుతున్నాను, ఎవరిని ఆశ్రయించకండి, 6 వైపు 7 వైపు చూడకండి, ఏ ఉపయోగమే ఉండదు. అవి నీ కష్టం ఉందా, రా సేవకుడి దగ్గర రా,
ప్రార్థన చేయించుకో, మందిరం కరా, వాక్యం విను. ప్రభా నువ్వు తప్ప నాకు దిక్కెవ్వరూ లేరు నాయనా అని నీ పాపాలన్నీ ఒప్పుకో. ఆయన వైపు చూడు ఒకసారి, నీ రహస్య పాపాలన్నీ ఒప్పుకో. భయభక్తులతో నడు, నీ అవసరతలన్నీ తీరుస్తాడు ఆయన. నీ ప్రతి అక్రతలని తీరుస్తాడు, ప్రతి కొదువులని తీరుస్తాడు. నీకు ఏ లోటు ఉందో ప్రతి లోటు తీరుస్తాడు. ఎందుకు తీర్చాడు? మన తండ్రి కదండి ఆయన. ఇలాగ ఎంత చెప్పినా చెప్పాలనిపిస్తూ ఉంటుంది ప్రియులారా, ఎంత చెప్పినా చెప్పాలనిపిస్తుంది ఆయన కోసం. కాబట్టి దేవుని సంగమా ఈ మాటలు ఆలకించి విని గైకొంటామని ఆశిస్తున్నాను ప్రియులారా. దావీదు గారు యొక్క బాధ అదే. కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకో. కీడుని ఉంచుకుని మేలు కొరకు ప్రార్థన చేస్తే ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇంటి ముందు గుమ్మడికాయ కడతాం. ఎందుకు కట్టాం తెలుసా? అసలు ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారో తెలుసా? తెలీదు. దిష్టి కోసం అనుకుంటాం మనం. మనమే పెద్ద దిష్టి తలకాయలు, మనం దిష్టి మొక్కలు. మనం దిష్టి కాదు అది. పూర్వకాలంలో పెద్దలు గుమ్మడికాయ ఎందుకు కట్టుకోమనేవారంటే, గుమ్మడికాయ దాన్ని వాసన చాలా యాంటీబయాటిక్. అర్థమైందండి? ఆ గృహంలో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి యాంటీబయాటిక్ అండి, మంచి బ్యాక్టీరియా. బాగా అర్థమవుందండి? అంటే చెడు బ్యాక్టీరియా చంపేస్తుంది అది. అంటే ఆ గుమ్మడికాయ ఎప్పుడైతే అది జాయిగా దాన్ని ఏమంటారు, ముగ్గిపోతుందో, దాన్ని ఏమంటారు, నలిగిపోతుందో, అప్పుడు దాంట్లోంచి వచ్చిన ఆ వాసన చాలా మంచిదండి ఆ కుటుంబంలో ఉన్నవారు అందరు కూడా. అందుకు గుమ్మడికాయ కట్టమనేవారు. అప్పుడు ఇంత మెడిసిన్స్ లేవు కదా. ఇప్పుడైతే ప్రతి జబ్బుకు ఒక మెడిసిన్ ఉంది, అప్పుడు నేను లేవు. అందుకు గుమ్మడికాయ కట్టమనేవారు. కల్లాపు ఎందుకు చల్లమనేవారు ఇంటి ముందు? అదొక యాంటీబయాటిక్, పేడ, ముగ్గు. కొన్ని స్టిక్కర్లే కదా. జబ్బులు ఎందుకే కదా మనకి ఎక్కువైపోయాయి. మాకు అర్థమవుందండి? కడాలి అయ్యి సాంప్రదాయాలు కాదండి. సాంప్రదాయాలు అనుకోకండి దయచేసి, మళ్ళీ చెప్తున్నాను. ఆచరణలు అంతకంటే కాదు. అసలు దాని మూలాలకు వెళితే మనకు అర్థమవుతుంది. మూలాలు ఆలోచన చేయాలి, ఎందుకు చేయమన్నారు ఏటో. మనం వాటిని సాంప్రదాయాలుగా ఆచారాలుగా మలిచేసాం. కానీ అసలు ప్రారంభంలో పెట్టింది ఎందుకంటే మనకు ఒక ఆరోగ్యం కొరకు చేశారు ఇవన్నీ కూడా. కాబట్టి ఆలోచన చేయండి. కీడు వదలండి. మీరు ఏంటి కీడు అంటే, నువ్వు లోక సంబంధమైన అన్నీ కూడా పెట్టుకుని దేవ నాకు సహాయం చేయండి చేయడు. ఎప్పుడు చేయడు. మల్టిపుల్ చాయిస్ లేకుండా ఆయన ఆశ్రయించు. రెండవది, నీ నాలుక కంట్రోల్లో ఉంచుకో. ఏం మాట్లాడాలో జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అప్పుడు దేవుడు మెచ్చుతాడు, నీ అవసరం తీరుస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థాయికి చేర్పిస్తాడు. దావీదు అంటున్నాడు, దేవుని ఆశ్రయించు అబ్బాయి, అర్థమైందా, నీ అవసరం తీరుస్తాడు అని దావీదు గారు ఈ యొక్క 2వ భాగముల కీర్తనలో మాట్లాడుతున్నాడు. 3వ విషయాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ పిల్లని మాటలు విన్నారు నాయనా. నేను నిన్ను ఆశ్రయిస్తే ఏ కొదువ ఉండవనైనా ప్రభువా, సురక్షితంగా కాపాడుతావు ప్రభువా. మా నాలుక కంట్రోల్లో ఉంటే, మా వీపుకి దెబ్బలు పడకుండా ఉంటాయినైనా మాకు నేర్పారు. మేమందరం కూడా క్రైస్తవులుగా జాగ్రత్త కలిగే బ్రతుకుడుకు సహాయం చేయండి. గొప్ప కృపతో నడిపించండి. మంచి మాటలు పిల్లలు విన్నారు, నేను మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని, జీవితకాలం అంతా కూడా భయభక్తులు ఉంటే కృపనిమ్మని క్రీస్తునామములో అతివేనంగా అడిగి బ్రతుకున్నాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును మనకును తోడుగొండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.